ఏం కాలమో ఏమో అంత దారి తప్పినట్టే పోతున్నది. ఎన్నడు లేని ఎన్నడు చూడని కష్టాలన్నీ వస్తున్నాయి. కొడితేనేమో పొట్టు పొట్టు కొడతాయి వానలు, లేకపోతే మొత్తానికే కొట్టవు. పెంక మీద పేలాలు ఏగినట్టే ఏగిస్తున్నాయి ఎండలు. అన్ని కాలాలు గతి తప్పుతున్నాయి, ధరలన్నీ పెరిగినాయి, పబ్లిక్ ఆగమాగం అవుతుర్రు. మరి ఏమవుతున్నదో ఎందుకట్లా అవుతున్నదో ఆ మహాంకాళి తల్లే చెప్పాలి. ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బ్రాబాలక. ఏటేడు నేను చెప్పుతూనే ఉంటా, కానీ మీరు మాత్రం నన్ను లెక్క చేయకుంటున్నారా? చెప్పితే ఇంటలేరు, మంచి మాట చెవికి ఎక్కించుకుంటలేరు అని తల్లి కోపానికి వచ్చింది. ఏమైందమ్మా అని అడిగితే నేను కోపం చూపించడలేదు, నేను కోరుకుంటున్నాను. నేను నా బాలబాలికలందరినీ కాదు మీ అందరినీ కూడా నేను నా కడుపులో పెట్టి కాపాడుకుంటున్నాను నేను. కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా గాని నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక. అందరిని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నా, పూజలు చక్కగా చేస్తలేరు, తల్లి మనసును బాధ పెడతాన్రు అన్నట్టు గరమైంది అమ్మ. ఒక్కటి మాత్రం గుర్తించుకోండి, మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడు. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు పాటించవలసినవి పాటించండి. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి, వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే హెచ్చరిస్తున్నా నేను. ఆగో తల్లి గంతగానం హెచ్చరిక చేసిందంటే మరిగా మళ్ళీ మహమ్మారి ముంచుకొస్తున్నదో ఏం పాడో, కానీ అందరిని కడుపులో పెట్టుకొని చూసుకుంటా అని ధైర్యం అయితే చెప్పింది అమ్మ. సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి, రంగము, భవిష్యవాణి చెప్పే కార్యం ఇగో గిట్లా నడిచింది. ఆట చెప్పినట్టే అమ్మవారు స్వర్ణల తక్కను భూని అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పింది. అటెనక మహంకాళి తల్లిని ఏనుగు అంబారి మీద ఊరేగిచ్చిండ్రు. తల్లిని దర్శనం చేసుకోనికే పబ్లిక్ పొట్టు పొట్టు పోయిండ్రు. పొదుమీకంగా పలారం బండ్ల ఊరేగింపు కూడా కన్నుల పండుగ లెక్కనే నడిచింది. ఇక అమ్మవారు కోరుకున్నట్టు పూజలు అయితలేవు అని భవిష్యవాణిలో చెప్పింది కాబట్టి వచ్చే ఏడు ఇంగింత ఘనంగా చేస్తాం, కోరుకున్నట్టు పూజలు చేస్తాం, ఎక్కడ ఎటువంటి లోటు చేయం అన్నట్టు చెప్పుకొచ్చిండు మంత్రి పొన్నం సారు. గా ఒక్క ముచ్చట తప్పితే ఈసారి కూడా లష్కర్ బోనాలు మస్తు ఘనంగానే చేసిండ్రు సర్కారోళ్ళు.